పిల్లికేమో జస్ట్ గేమ్, కానీ ఎలుకకు ప్రాణ సంకటం. అంటే వచ్చే కంటెస్టెంట్ లెక్క అది ఒక లైఫ్. కానీ వీళ్ళకేమో అసలు సీరియస్నెస్ లేదు. మిథిలేష్ నీలో నేను నన్ను చూసుకుంటున్నా అని చెప్తుంది అతను. ఏం చూసుకున్నావు మిథిలేష్ అదే మిథిలేష్ 40 కిలోలు పెట్టుకొని జిమ్ చేసిండు అక్కడ అదే ఫ్లోర్ పైన. ఇదే అభిజిత్ అదే 40 కిలోలు పెట్టుకొని ఆ ఫ్లోర్ కొడతాడా ఆ జిమ్? చెప్పండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ మీద అభిజిత్ వర్సెస్ రుచిత జరిగింది. రుచిత నిహాని చాలా బాగా పర్ఫామ్ చేసింది. అయినా కానీ అభిజిత్ రెడ్ ఇచ్చాడు. నవదీప్, బిందు మాధవి వాళ్ళిద్దరు గ్రీన్ ఇచ్చినప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. దానికి కారణం రుచిత చేసిన ఒక మిస్టేక్. ఆ మిస్టేక్ ఏంటంటే ఎదురుగున్న జడ్జిని కొంత అవమానిస్తూ, అంటే తనలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేసింది. ముసలమ్మ క్యారెక్టర్లో వచ్చినప్పుడు ఏంది కొడక, నేను ముసలాన్ని కాబట్టి నాకు శాతం అయితే లేదు కాబట్టి నేను ఆడలేను కావచ్చు, కానీ నువ్వు పడసోమి నువ్వెందుకు ఆడలేదు ఆటలు, అయినా గెలిచినావు తీ బోంతి గెలిచినావు కదా గెలిచినావు తీ అని చెప్పి అన్న డైలాగ్కి ఎంబటే అక్కడ అభిజిత్ ఎక్స్ప్రెషన్స్ మారినాయి. కానీ అభిజిత్ జడ్జి స్థానంలో ఉన్నప్పుడు వాటిని ఒక స్పోర్టివ్ స్పిరిట్తో తీసుకొని తన పర్ఫార్మెన్స్ని చూసి నువ్వు నన్ను అన్నావు కానీ నీ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి నేను నిన్ను అప్లోడ్ చేస్తున్నా అని చేస్తే బాగుండేది. కానీ తను స్పోర్టివ్గా తీసుకోలే, ఈగోకి పోయి ఏదో తోటి కంటెస్టెంట్ తోటి హౌస్ మేట్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు గొడవ పడతారు కదా, ఆ టైప్లో ఆ కోపాన్ని ప్రదర్శించిండు. తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఆల్ టైమ్ సూపర్ హీరో, ఆల్ టైమ్ సూపర్ విన్నర్, జనాన్ని మెప్పించిన పర్సన్ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది అభిజిత్తే. తన యాటిట్యూడ్ తోటి తన డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ టువర్డ్స్ ద సిచ్యువేషన్స్ అండ్ అంటే ఫిజికల్ టాస్క్లే కాదు మైండ్ గేమ్ తోటి కూడా గెలవచ్చు అని నిరూపించిన ఫస్ట్ వ్యక్తి. సో ఆ పర్సన్ అంటే మైండ్ గేమ్ ఉండి మెచ్యూరిటీ ఉన్న పర్సన్ ఇలా బిహేవ్ చేయడము వింత అనిపిస్తే, పైకెళ్ళి తను గర్డ్స్ పెట్టుకున్నట్టుగా మాట్లాడిన విధానం, సీరియస్ అయిన విధానం, పైకెళ్ళి బాడీ షేమింగ్ చేయడం అనేది టూ మచ్. బాడీ షేమింగ్ చేయలేదు అని ఎవరన్నా వెనకాల వేసుకొని వస్తే వాళ్ళు పిచ్చోళ్ళు. ఎందుకంటే బాడీ షేమింగ్ చేసిండు, నువ్వు చూడడానికి భయంకరంగా ఉన్నావు కాబట్టి నేను భయపడ్డా అన్నాడు. ఏంటి పర్సనల్ టార్గెట్ చేస్తున్నావు అని అమ్మాయి అడిగింది. కానీ ఇంకా సీరియస్ అయిపోయి తను మాట్లాడిన విధానము లిటరల్లీ ఇట్స్ బుల్షిట్. సో దాని గురించి నేను నిన్న రివ్యూలో మాట్లాడితే ఒక బ్రదర్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు, అన్న నువ్వు రుచితతో జరిగిందే చూసినావు, అంతకు మించి నేను గమనించిన, నీకు గుర్తు రాలేదేమో సీజన్ 4లో ఏం జరిగిందో, అండ్ ఇదే స్టేజ్ మీద ఇంకా ఏమేం జరిగిందనేది నువ్వు గమనించలేదేమో, నేను గమనించిన చెప్తా. అసలు అభిజిత్ ప్రిఫరెన్సెస్ ఎట్లున్నాయి, అభిజిత్ ఎవరికి రెడ్ ఇచ్చిండు ఎవరికి గ్రీన్ ఇచ్చిండు ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు అర్థమయ్యేది. నువ్వు అబ్జర్వ్ చేయలేదేమో, నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ నీకు ఓకే అంటే ఒక ఫోన్ చేస్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు. సో ఇప్పుడు కాల్ చేసి మాట్లాడదాం. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏంది కథ, ఏంది కార్ఖానా, విల్ టాక్. హలో బ్రో, హాయ్. హలో హాయ్ అన్న. బ్రో అదే నేను సీనన్నానే. హాయ్ సీనన్న. అదేం లేదన్న, అంటే నేను యాక్చువల్లీ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్ అండ్ రెగ్యులర్ చూస్తూ ఉంటాము. ఐఎమ్ అన్ ఐటీ ఎంప్లాయీ అండ్ ఏదో జాబ్ చేసుకుంటూ ఏదో సాయంత్రం వచ్చి కాసేపు రిలాక్స్ గా బిగ్ బాస్ చూస్తాము. దాని పెద్ద మనకు దాని మీద పెద్ద ఫుల్ కమే ఉండదు. అయితే మనం ఏంటంటే కొన్ని చిన్న అబ్జర్వేషన్స్ అంటే బిగ్ బాస్ అనే సెలబ్రిటీ షో, దట్ ఈస్ ఫైన్, అంతవరకు ఎంటర్టైన్మెంట్ వరకు ఫైన్. కానీ ఒక కామన్ మ్యాన్స్ కి అగ్ని పరీక్షను పెట్టి పిలిచి వాళ్ళని అవమానించడం అనేది కొంతవరకు, అంటే దట్ ఒక పర్టికులర్ జడ్జ్ మళ్ళీ అందులో. సో వాళ్ళు కొంచెం హ్యూమిలేషన్ అనేది జరుగుతుంది అనేది కావాలని కామన్ మ్యాన్ పేరుతో పెట్టినట్టు అగ్ని పరీక్ష అవుతుందో అది కామన్ మ్యాన్ అవమానించడానికే ఒక పర్టికులర్ జడ్జిలు అనేది బిహేవ్ చేసినట్టుగా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయన్న. కావాలంటే మీకు కొన్ని మీరు అంటే మీ విత్ యువర్ పర్మిషన్ మీరు చెప్పమంటే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చెప్పగలుగుతాను నేను. పర్మిషన్ ఏంది బ్రో, ఖచ్చితంగా చెప్పొచ్చు, అందరూ ఓకల్ అవ్వచ్చు. ఇప్పుడు నవదీప్ భయ్య ఉప్పల్ బాలుకి జరిగిన ఇష్యూ మీద అందరూ రియాక్ట్ అయ్యారు, అందరూ రెస్పాండ్ అయ్యారు. దానికి ఈవెన్ మీడియా వాళ్ళు కూడా, బిందు మాధవ్ గారు ఒక సినిమా ఫంక్షన్ పోతే అక్కడ కూడా క్వశ్చన్ చేసి అడిగారు. అది కామన్ మ్యాన్ షో అని పెట్టినప్పుడు కామన్ మ్యాన్ ని కించపరుస్తున్నట్టు మాట్లాడితే ఖచ్చితంగా క్వశ్చన్ రేజ్ అవుతుంది. అరే అట్లా ఇంత దానికి కామన్ మ్యాన్ షో అని ఎందుకు పెట్టడం అనేది కూడా పాయింట్ వస్తుంది. అవునన్నా ఎగ్జాక్ట్లీ అన్న, సేమ్ పాయింట్. ఇప్పుడు అదర్వైజ్ ఇట్స్ వి డోంట్ హావ్ రైట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఏంటంటే ఒక పర్టికులర్ జడ్జి నిన్నటి ఎపిసోడ్ నేను మాట్లాడితే అగ్ని పరీక్ష, అంటే ఏదైతే అగ్ని పరీక్ష కామన్ మ్యాన్ ని వాళ్ళు పిలిచి వాళ్ళు జడ్జిమెంట్ ఎవాల్యుయేషన్ చేసే క్రమంలో ఒక కామన్ మ్యాన్ తో వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు భయంకరం నువ్వు కాబట్టి నేను భయపడతా అని అంటాడు. ఇంకే అట్లా దాచిడం అన్న అభిజిత్ అన్న నేను ఏమంటాడంటే, ఒక అమ్మాయి రుచిత అనే ఒక అమ్మాయితోటి, సరే అమ్మాయి ఉన్నటువంటి అపియరెన్స్ అనుకోవచ్చు, వాట్ ఎవర్, నువ్వు భయంకరంగా ఉన్నావు కాబట్టి నేను భయపడతా కావచ్చు, బట్ అదర్వైజ్ నువ్వేంది ఏం చేస్తావు చేసుకో అన్నట్టు ఒక మాట మాట్లాడారు ఆయన. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఒక ఉమెన్ తోటి
అంటే ఇప్పుడు అదే బయట అయితే కనుక అది చాలా బిగ్ ఇష్యూ. అది ఒక ఆల్మోస్ట్ చెప్పాలంటే బాడీ షేమింగ్ అన్నది కరెక్ట్ మాట్లాడాలంటే. నువ్వు మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ ఎపిసోడ్ చూసినా కూడా అర్థమవుతుంది. నువ్వు భయంకరంగా ఉన్నావు కాబట్టి నేను భయపడతానేమో అన్నాడు ఆయన. అంటే కలర్ డిస్క్రిమినేషన్ అవుతుంది, అది బాడీ డిస్క్రిమినేషన్, బ్యూటీ డిస్క్రిమినేషన్ అన్న అది నువ్వు నేను అంటలేమన్నా. అది మీరు ఎపిసోడ్ ఇప్పుడు మనము చూసే వ్యూస్ ఎవరున్న ఎపిసోడ్ కూడా చూడొచ్చు. నువ్వు భయంకరంగా ఉన్నావు కాబట్టి నేను భయపడతానేమో, దట్ ఈస్ ద వర్డ్ he used. It's a simple body shaming on a woman, simple. సో అది ఎంత ప్రైవేట్ షో అయినా నువ్వు ఎంత ఏదైనా యాజ్ ఎ జడ్జ్ ప్లేస్ లో ఉండి ఇట్స్ రియల్లీ దట్స్ నాట్ ఏ గుడ్ వే. అండ్ ఆ పర్టికులర్ జడ్జ్ అంటే నేను ఎందుకంటున్నా అంటే ఆ పర్టికులర్ జడ్జ్ ఏదైతే కామన్ మ్యాన్ అనేటువంటి ఒక సినారియో ఉందో అసలు కామన్ మ్యాన్ కి ఆయన పర్టికులర్ ఆపోజిట్ అన్న ఆయన. అంటే యాజ్ పర్ అవర్ ఆడియన్ ఒపీనియన్ ఎట్లా అంటే ఇప్పుడు ఇదే షోలో ఇదే అగ్ని పరీక్ష సీజన్ 2 లో మీరు చూస్తే సింగర్ జాన్సన్ ఒక లేడీ వచ్చారు. అవునవును, చాలా మంచి సింగర్, మంచి పాపులర్, పల్లెటూరు రైతు. ఎగ్జాక్ట్లీ మేము ఆమె ఎప్పుడో ఫాలో అవుతున్నాము. ఆమె రైతు కుటుంబం, ఒక గ్రామీణ నేపథ్యము, ఒక లేడీ. అలాంటి లేడీ ఒక స్టేజ్ మీద ఒక చిన్న పర్ఫార్మెన్స్ తన గురించి తెలిసినది. ఆ పక్కకున్న జడ్జ్ ఏమో తనని ఓకే నీ చెప్తున్నది తెలియదు బట్ ఇప్పుడు తెలుసుకుని వెంటనే ఫాలో చేయడం, నీ కథ బయటికి తెలియదు అంత రెస్పెక్ట్ఫుల్ గా ఒక జడ్జి మాట్లాడితే ఈ పర్టికులర్ నేను మాట్లాడే ఒక జడ్జి మాత్రం అంటే అభిజిత్ అనే ఒక ఆయన మాత్రము నాకెందుకో ఇంకెందుకో నువ్వు ఇంకేదో సఫర్ అవ్వాలి, నువ్వు ఇంకేదో అంటే సానబట్టాలి, నీకు ఇంకేదో కావాలి, తర్వాత నేను పంపిస్తా, ఇప్పటికైతే నీకు నేను రెడ్ ఇస్తున్నా అని చెప్తాడు. అర్హత ఎక్కువ నాకు ఇంకా చెప్పాలంటే. నువ్వు అలాంటి ఆమెకు నువ్వు రెడ్ మార్క్ ఇచ్చి నువ్వు ఇంకా ఏదో చూడాలంటే ఇంకేం కావాలి నీకు అక్కడ. సో సమ్వేర్ అగైన్ ఒక కామన్ మ్యాన్ ని అక్కడ హర్ట్ చేసినట్టే అనేది అదొక పాయింట్ అన్న. అవును, మీరు నాకు మెసేజ్ లో ఒక మాట అన్నారు, ఇప్పుడే కాదు నేను సీజన్ 4 లో కూడా గమనించిన అన్నారు. ఎగ్జాక్ట్లీ అన్న, అది కూడా నేను మీకు మాట్లాడబోతున్నా. ఇంకొకటి ఇదే పాయింట్ ఇంకోటి అంటే మీరు చూసుకుంటే ఇది సీజన్ 4 కంటే ముందు మీరు చూసుకుంటే లాస్ట్ అగ్ని పరీక్ష 1 లో కూడా మనకి అంటే నాకు పేరు గుర్తులేదు ఎందుకంటే మనం రెగ్యులర్ చూడమన్నా ఒక లాస్ట్ సీజన్ 1 లో కూడా ఒక గెటప్ వేసుకుని ఒక తాత అని చెప్పేసి ఏదో మీడియా ఛానల్ ఉంటే మన మామూలు వచ్చాడు ఆయన. అంటే ఇట్లా కొంచెం తెలంగాణ జోరుదారు టైప్ లో ఏదో ఒక తాత అనేది వచ్చినారు. ఆయన మళ్ళా నర్సయ్యనో మల్లయ్యనో వచ్చిన నర్సయ్య ఆయన కూడా ఇట్లా మిగిలిన ఇద్దరు జడ్లేమో ఆయనకి సరే ఓకే ఫైన్ అని ఏదో చెప్తారు. ఈయన మాత్రం ఏమంటే ఆయన కొన్ని ఫిజికల్ గా ఫిట్ ఉన్నావు అని అడుగుతాడు. సరే ఫిజికల్ ఫిట్ ఉంటే ఆయన ఏంది మన జిమ్ లో చేసినట్టు ఇట్లా పైన జంప్ చేస్తాడు, ఇట్లా పైన పెట్టి వేలాడతాడు, అన్ని చేస్తాడు. అంటే మన తెలుగులో చెప్పాలంటే కోదండ వేస్తాడు, అన్ని చేస్తాడు, ఫిజికల్ ఫిట్ ఉంటాడు. కానీ ఆయన కూడా తాత నువ్వు ఎందుకో ఈ షోకి ఫిట్ కావు అని చెప్పేసి నువ్వు అవసరం అని చెప్పేసి ఆయన కూడా ఈయన రిజెక్ట్ చేస్తాడు. అంటే ఒక ముసలి గెటప్ లో ఒక తెలంగాణ కల్చర్ లో వచ్చినటువంటి ఒక ఆయన చూడగానే నువ్వు ఎందుకు షోకి ఫిట్ అవసరం అని చెప్పేసి ఈ పర్టికులర్ జడ్జి మళ్ళా సీజన్ 1 అగ్ని పరీక్షలో ఆ పర్టికులర్ నర్సయ్య తాతను కూడా ఈయన రిజెక్ట్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఆయన ఈ అభిజిత్ అనే అంటే ఆయన ఎప్పుడైతే ఉన్నాడో ఆ సీజన్ లో వచ్చిన ఫస్ట్ ఆ సీజన్ చూడడానికి కారణం ఏంటంటే గంగావన్ కంటెస్ట్ ఉంటుంది, మీకు ఐడియా ఉండాలి. గంగావన్ వెరీ ఓల్డ్ మ్యాన్ సమ్ రూరల్ ఏరియా నుండి వచ్చి ఉంటుంది. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ద ఫస్ట్ వీక్ నామినేషన్ లో ప్రతి ఒక్కరు ఎవరో ఉన్నారు ఏదో చెప్పు. ఫస్ట్ వీక్ లో అఫ్కోర్స్ ఎవరికి నామినేషన్స్ రీజన్స్ ఉండకపోతే ఇట్స్ ఫైన్. కానీ అదే టైంలో అభిజిత్ అనే ఈ వ్యక్తి ఒక గంగవ్వను నామినేట్ చేస్తాడు అన్న. ఆయన చెప్పిన రీజన్ కూడా ఏముంటది అంటే ఈమె ముసలావిడ, ఈమెకు టాస్క్ ఆడడం రాదు, ఈమెకు హెల్త్ బాగుండదు, ఇంకేదో కాబట్టి ఈమె అవసరం కరెక్ట్ కాదు, ఆమెకు రెస్ట్ ఇవ్వడం కోసం నామినేట్ చేస్తుందని చెప్పేసి చెప్తాడు ఆయన. అంటే బిగ్ బాస్ అనే షోకి మేనేజ్మెంట్ కి చూసే జనాలకి ఒక గంగవ్వ అని ఆవిడ ఏజ్ తెలియదా, గంగవ్వ టాస్క్ ఆడుతూ ఆడడం తెలియదా, గంగవ్వ హెల్త్ కండిషన్ తెలియదా? ఒక బిగ్ బాస్ నువ్వు గేట్ దాటే ముందే 1000 పరీక్షలు 1000 కథలు ఉంటాయి, అవన్నీ అంటే అది ఆడియన్స్ మాకు తెలుసు. అంటే ఆమె తీసుకొచ్చింది ఆమెకు ఒక గౌరవం ఇవ్వడానికి, ఒక ఛాన్స్ అనుకోవచ్చు, రకరకాలు అనుకోవచ్చు. అది ఆడియన్స్ కి తెలుసు, అందరికీ తెలుసు, కంటెస్టెంట్లకు కూడా తెలుసు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ రెస్పెక్ట్ ఇస్తుంటే నువ్వు ఎంత సేఫ్ గేమ్ ఆడకపోతే నీకు నామినేషన్ లేకపోయినట్టు చెప్పొచ్చు. నువ్వు ఒక గంగవ్వను, ఒక ముసలావిడను నువ్వు నామినేట్ చేసినప్పుడే నువ్వు చెప్పుకుంటున్నావు స్మార్ట్ ప్లేయర్, నువ్వు యంగరు, నువ్వు అది ఇది. నువ్వు ఒక ముసలావిడ, ఒక గంగవ్వను నువ్వు ఎట్లా నామినేట్ చేసినావు? నాకు అర్థమైంది చెప్తాను బ్రో. అంటే ఎటు తిరిగి అంటే లుక్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ లుక్స్ బాగుంటేనేమో మీరు చెప్పిన లుక్స్ విషయాలు ఇంకోటి చెప్తాను మీకు.
మీరు చెప్పిన ఇదే పాయింట్ లో ఆయనకి ఏంటంటే కామన్ మ్యాన్ అనే వాళ్ళు చాలా, ఇక నేను ఓపెన్ చెప్తా, దీన్ని 7 కన్నా నాకు వచ్చి డిబేట్ రెడీ ఉంటాను. ఆయన ఇప్పుడు ఆయన జడ్జిలా కూర్చొని ఆడ కూర్చొని ఎవరినో వచ్చిన హ్యూమిలేషన్ చేసి ఇబ్బంది పెట్టడం కాదు. ఆయనకి ఏంటంటే హీఈస్ సంథింగ్, ఇప్పుడు మనకు ఒక సినిమా ఉంటుంది, ఆయన చేసిన సినిమానే, సినిమా పేర్లు చెప్పదలుచుకోవాలి, ఆయన చేసిన సినిమానే గోల్డ్ ఫేజ్ బీ ఫేజ్ అని ఒకటి ఉంటుంది అన్న. అయితే ఈయన బీ ఫేజ్ చేసిన ఈయన గోల్డ్ ఫేజ్ లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఆ సినిమాలో. గన్లా ఈయన మొత్తం క్యారెక్టర్ అసలు ఈయన ఏంటంటే ఈయనకేంటంటే లుక్స్ కావాలి, బేసికల్ లుక్స్ హైఫై అట్లా కాదన్న. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, ఇది మీరు ఆయన వరకు పోవాలి ఈ క్వశ్చన్. అవసరమైతే రేపు అగ్ని పరీక్ష కంటెస్టెంట్ కూడా రేపు స్టేజ్ మీద అడగాల్సిందిగా నేను కోరుకుంటున్నా, మా ప్రతి ఒక్క మా అన్నని తమ్ముని మా అక్క చెల్లెలను. మొన్న ఎపిసోడ్ 1 లో ఈయన ఏం చేసిందంటే, ఒక అమ్మాయి, సరే అమ్మాయి ఓకే, ఆమె టాలెంట్ వచ్చిందన్న, అమ్మాయి ఆస్ట్రేలియా నుండి వచ్చింది, అమ్మాయి వచ్చింది, అమ్మాయి ట్రై చేసింది, చేస్తారు, అమ్మాయి కూడా రకరకాల పరీక్షలు పెట్టిండు, షూలు దుడమన్నారు, ఏదో చేసిండు, ఓకే ఫైన్. ఎవరు అడగకుండా ఈ మిస్టర్ అభిజిత్ అనే వ్యక్తి పోయి ఆ అమ్మాయి చేసే పని తక్కువది కాదు, చిన్నది కాదు, నీ కాళ్ళు ఉండాలి అడగకుండా పోయి అమ్మాయి కాళ్ళు పట్టుకొని అమ్మాయి చెప్పులో సమ్మె కూర్చోండి ఈ మిస్టర్ అభిజిత్ గారు. ఓకేనా? సో మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ ఎపిసోడ్ నెంబర్ 1 చూడండి. ఎవరు అడగకుండా వెళ్ళి ఒక కంటెస్టెంట్, ఒక లేడీ కంటెస్టెంట్, అమ్మాయి ఆస్ట్రేలియా రిటర్న్స్, అంత ఎంత సౌండ్ పార్టీ, అమ్మాయి కూడా చూడడం బాగుంటది, ఏదో మధ్య లవ్ ట్రాక్ ఏదో వీళ్ళు ఏదో చేసిండు కాబట్టి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుని 20 కాళ్ళు పట్టుకొని సిగ్గు లేకుండా పోయి పట్టుకున్నాడు. ఓకే కాళ్ళు తుడిచిండు. మళ్ళీ ఆయన డైలాగ్ ఏంటంటే, ఎవరు చేసే పని తక్కువ కాదు అన్నాడు ఆయన. ఓకే నేనేమంటున్నా అంటే, ఓకే రేపు అదే నేను అడిగే క్వశ్చన్ కంటే ఓకే ఫస్ట్ నేను క్వశ్చన్ అడిగి ఇంకోటి చెప్తాను. ఫస్ట్ రేపొద్దున ఇంకో అమ్మాయి వస్తుంది, అబ్బాయి వస్తారు, ఇంకోటి వస్తారు, వచ్చినప్పుడు ఆ వచ్చిన కంటెస్టెంట్ సేమ్ ఇదే డైలాగు, అన్న చేసే పని తక్కువ కదా, నువ్వు వచ్చిన పలానా కంటెస్టెంట్ కాళ్ళు తుడిచావు కదా, నా కాళ్ళు కూడా తుడు అంటే ఈయన వెళ్ళి తుడ్చగలుగుతాడా? నెంబర్ 1. క్వశ్చన్ అది మనం అడగడం కరెక్ట్ కాదని మీరు అన్నా కూడా నేను ఇంకోటి చెప్తా, అది మనం అడగకూడదు అనుకుందాం, అదే రూల్స్ వాట్ ఎవర్, అదే మనకున్న సంస్కారం, మనం అడగదు అన్నాం. అయితే అలాంటి వ్యక్తి అడగకుండానే వెళ్ళి ఒక ఆస్ట్రేలియాలో వచ్చినట్టు ఒక అమ్మాయి కాల్ చేసిన ఒక వ్యక్తి, లవ్ ట్రాక్ చేసిన ఒక వ్యక్తి, అదే సెకండ్ ఎపిసోడ్ లో ఇంకొక అమ్మాయి వస్తుంది, ఇంకొక అమ్మాయి సరే ఏదో బాడీ బిల్డింగ్ చేసినా ఏదో చేసినా సంథింగ్ అనేదో ఆమె ప్రయత్నం చేస్తున్నది. ఆ అమ్మాయిని మట్టుకు ఏం మాట్లాడితే, నువ్వు దారి తప్పిపోయి అంటే నువ్వు మెంటల్ హాస్పిటల్ మీద ఈడుకొని వచ్చినావు అన్నట్టుగా, ఇండియా దారి తప్పిపోయికి వచ్చినావు, తిక్కగా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి పోయేదాన్ని ఇక్కడికి వచ్చినావు అంటే మెంటల్ హాస్పిటల్ అంటాడు. అంటే వాట్ ఈస్ యూ అంటే, నీకు నచ్చితే ఒకలాగా నచ్చకపోతేలాగా, మన చేతుకుని 5 ఏళ్ళు ఒకలాగా ఉండే అన్న, ఎవరు ఒక్కొక్క ఏళ్ళు ఒక్కొక్క లాగా ఉంటది, ఎవరి లైఫ్ వాళ్ళది. సరే ఆ అమ్మాయి ఏదో చెప్పుకుంటే నువ్వు ఏడుకుపోయేదాన్ని ఈడికి వచ్చిన నువ్వు మాట అంటాడు. అమ్మాయికి లైఫ్ ఉంటుంది, అమ్మాయి 30 ఉండదు 40 ఉండదు, ఇంకా లైఫ్ ఉంటుంది. నువ్వు అంటే నువ్వు ఒక పిచ్చిదాన్ని నువ్వు ఒక ముద్రేసి పంపుతాను కదా నువ్వు. హౌ దట్ నాన్ సెన్స్ అనేది ఒకటి. ఇంకొక టూ పాయింట్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. విషయం ఏంటంటే, అక్షయ్ రాజ్ అనే ఒక వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ వెళ్తాడు అదే షోకి, అండ్ అక్షయ్ రాజ్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ మీడియాలో ఉంటాడు. సో ఆయన సరే ఆయన ఏం పర్ఫార్మ్ చేసినా చేయలేదో అంతా మనకు అవసరం లేదు, ఆయన 0 అయితే 0 మనకు అవసరం లేదు. ఓకే మిగిలిన జడ్జిలు కూడా ఏమంటే, అరే బాబు ఇప్పుడు నవదీప్ ఏమంటారంటే, నీకు నీ నుండి ఏదో టాలెంట్ బయట తీయడం ట్రై చేస్తాం కానీ నీ వల్ల అవ్వట్లేదని. సరే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అదే రోస్ట్ చేయట్లేదు, నీ వల్ల అయితే నువ్వు చేయట్లేదు, నేను ఆపర్చునిటీ ఇచ్చినా గానీ. మన శ్రీమ కూడా ఏమంటది అంటే, ఓకే బాబు నువ్వు వెళ్ళిపో బాబు, సమ్ వాట్ అంతవరకు ఫైన్ అన్న, వాళ్ళకి నచ్చలేదు ఇట్స్ ఫైన్, షోకి వర్కౌట్ అయితే అంతవరకు ఓకే. అక్షయ్ రాజ్ ఇస్ నాట్ ఏ కామన్ మ్యాన్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు ఎవరు టాలెంట్ అనుకుంటుంది, బయట ఆయన పెద్ద ఇది ఆడికిపోయి నీ ముంగట కుప్పి గంతే ఆయన వల్ల కాకపోవచ్చు, దట్ ఇస్ ఫైన్. సరే మీకు వర్కౌట్ అవ్వలేదు, లీవ్ ఇట్ చేద్దాం, అంతవరకు లీవ్ ఇట్ చేద్దాం. కానీ ఈయన మిస్టర్ నేను చెప్పాను ఒక జడ్జి అభిజిత్ అనే వ్యక్తి, పోరాబై అనే డైలాగ్ నాకు నచ్చలేదు అన్న. బాలో ఏదో పట్టుకొని ఇసిరేస్తాడు. ఎస్, హూ ఆర్ యూ టు సే పోరాబై? ఈజ్ డిస్రెస్పెక్టింగ్ కదా. ఇప్పుడు అందానికన్నా ఎంత క్రిమినల్స్ ఉంటారు, అంత పెద్ద చెప్పకూడదు, కొన్ని క్రిమినల్స్ కూడా కోర్టులో కూడా, హైకోర్టు సుప్రీం కోర్టులో కూడా రెస్పెక్ట్ఫుల్ బాబు నీకు ఈ పనిష్మెంట్ ఇస్తాం మేము వెళ్ళిపో అని చెప్తారు. కానీ నువ్వు నువ్వేమన్నా పెద్ద హైకోర్టా, నువ్వేనా సుప్రీం కోర్టా, పోరాబాయ్ రారాబాయ్ అని అంత డిస్టర్బ్. హూ ఆర్ యూ? అదొకటి. ఇంకో అతను సెలెక్ట్ చేసిన ఇంకొక వ్యక్తి మిథిల్ రాజు అనుకుంటా, వాట్ ఈస్ మిథిలేష్ నీలో నేను నన్ను చూసుకుంటున్నా అని చెప్తాడు అతను. ఏం చూసుకున్నావు మిథిలేష్? అదే మిథిలేష్ 40 కిలోలు పెట్టుకొని జిమ్ చేసిండు అక్కడ అదే ఫ్లోర్ పైన. ఇదే అభిజిత్ అదే 40 కిలోలు పెట్టుకొని ఆ ఫ్లోర్ పైన కొడతాడా ఆ జిమ్?
చెప్పండి. ఎన్నడన్నా నువ్వు ఫిజికల్, అసలు నీకు ఫిజికల్ తెలుసా? నీకు ఫిజికల్ తెలియదు. అదే మిథిలేషన్ అంటే సరే కష్టపడ్డాడు, వాట్ ఎవర్, మనం తప్పు కొడతలేము. ఆయన 40 కిలోలు పెట్టుకొని నీకు ఏమంటారు పుషప్స్ కొట్టిండు ఆయన. మరి నువ్వు ఎన్నడన్నా పుషప్స్ కొట్టి ఎప్పుడో ఆడోళ్ళని వెనక పెట్టుకొని నువ్వు ఒక హీరో వెనకాల తిరుగు, ఆ హీరో నీకు దక్కలేదు అది తెలియదా అన్న? ఇప్పుడు నేను చెప్పడం కాదు అన్న, నీకు సీజన్ చూస్తే అందరికి తెలుస్తుంది. నువ్వు ఒకసారి ఇప్పుడు నేను చెప్పే ఆ సోకల్ అభిజిత్ అనే సీజన్ చూస్తే మొత్తం స్టూడెంట్ వెళ్తే ఏం లేదు, నైట్ పూట లైట్లు బంద్ కావాలని ఒక హీరో వెనక పోతాడు ఈయన. ఇవన్నీ అన్న ఇదంతా మనకు అవసరం లేదు. ఎందుకు మాట్లాడుతున్నాను, నువ్వు ఒకవేళ పర్సనల్ గా నువ్వు కరెక్ట్ జడ్జ్ చేయలేనప్పుడు నువ్వు ఒక పర్సనల్ విషయం ఇప్పుడు నువ్వు ఎదుటని ఎట్లయితే ఎవాల్యుయేషన్ చేస్తారో అదే ఆడియన్స్ మేము నిన్ను ఎవాల్యుయేషన్ చేస్తున్నాం అన్న. అదే ఇప్పుడు రుచిత అనే పాయింట్ దగ్గర నేను ఒక విషయం చెప్తా. ఆ అమ్మాయి ఇతన్ని అదే ముసలమ్మ గెటప్ లో వచ్చినప్పుడు నువ్వు ఫిజికల్ టాస్క్ ఆడలేదు అన్నట్టుగా కొంచెం అంటది, సెటైరికల్ గా మాట్లాడుతుంది. ఆ మాట్లాడిన దానికి కోపం పెట్టుకున్నాడు. అదే ఇప్పుడు నువ్వు అన్న శాలిని విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే సారీ మర్చిపోయాను ఈ పాయింట్, యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలి మర్చిపోయినా. ఆ అమ్మాయి రుచిత రాగానే అందరికి విష్ చేస్తూ ఫస్ట్ అంటది కదంటే, ఆ బిడ్డ అభిజిత్ మంచిగా ఉన్నావు కానీ బిడ్డ, మంచిగా గెలిచినావు కానీ బిడ్డ, నువ్వు ఒక ఫిజికల్ టాస్క్ ఆడలేకపోయినావు కానీ బిడ్డ, అయినా గెలిచిన బిడ్డ అని మళ్ళీ ఏంటంటే పాపం ఆయనకి చెప్పింది. అది అయినా కూడా ఆయన అర్థం అది మనసు పెట్టుకున్నాడు, వెంటనే గ్రడ్జ్ పెట్టుకున్నాడు. అది నేను ఫిజికల్ క్లాస్ లో ఆడలేదా మరి ఉన్న నిజం అదే కదా. నువ్వు నీకు నువ్వే ప్రమోట్ చేసుకున్నావు కదా, నేను స్మార్ట్ ప్లేయర్ అని నీకు నువ్వే ప్రమోట్ చేసుకున్నావు కదా. మరి ఇక్కడ నువ్వు ఏడా నిజమే కదా, ఎంతసేపు నువ్వు లైట్లు బంద్ కావు హీరోయిన్ గా పోతావు. నువ్వు 9 అయితే లైట్లు బంద్ చేసినాక ఈయన వాటర్ బాటిల్ పట్టుకుంటాడు, ఓ హీరోయిన్ దగ్గర పోతాడు, ఆమె ఆడవైపు కూర్చుంటాడు, ఆ పెంచలు లేచిపోతాడు. ఇదే స్టోరీ తప్ప సీజన్ లో జరిగింది ఏం లేదు, ఈయన గెలిచింది ఏం లేదు. ఈయన స్మార్ట్ ప్లేయర్ అంటాడు. ఏంది స్మార్ట్ ప్లేయర్ ఈయన? నిన్న ఒక ఇదే సీజన్ వల్ల క్వశ్చన్ అడిగాడు, ఒక ఏంటంటే టీ షర్ట్ కాడ ఒక బొక్క ఉంటుందా, ఇట్లకెళ్ళి పెడితే అట్లా పోతుందట, ఎన్ని బొక్కలు ఉంటాయట, అదొక క్వశ్చన్. అదో తరగతి చిన్నప్పుడు ఆన్సర్ చేస్తారు దానికి. అయినా కూడా ఆ చిన్న పిల్లడు అమ్మని అనుకుంటాను పేరు, ఆయన ఆన్సర్ ఏమి 6 అన్నాడు. అన్న తర్వాత ఆయన కన్ఫ్యూజ్ చేసి ఆయన దగ్గర కామెడీ క్రియేట్ చేసి కావాలంటే. నేను గమనించిన దాని ప్రకారం అయితే ఇప్పుడు శాలిని పటేల్ రాగానే యు ఆర్ మై ఫేవరెట్ కంటెస్టెంట్, యు ఆర్ మై క్రష్, యు ఆర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. కాకపోతే మధ్యలో ఆ సీజన్ లో కూడా కొంచెం ఏదో నువ్వు చెప్పిన స్టోరీని సింక్ చేస్తూ ఆ మధ్యలో కొంచెం అది ఉంది కదా, అది ఒక్కటి నచ్చలేదు, మిగతా అంతా ఓకే. కానీ ఆ తర్వాత గేమ్ మీరు చాలా బాగా ఆడిరు, మైండ్ గేమ్ సూపర్ అని చెప్పి చెప్పింది. అండ్ మెయిన్గా ఏంటంటే మీరు అంటే నాకు క్రష్ అనే ఒక పాయింట్, మీరంటేనే నాకు ఇష్టం అనే పాయింట్ చెప్పిగానే పాజిటివ్ అయిపోయిండు అనేది ఒక పాయింట్. రెండోది మిథిలేష్ కూడా రాగానే యు ఆర్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పి ఒక మాట అన్నాడు. ఈ రెండిటికి అక్కడ బాగా కనెక్ట్ అయిండు అని అనుకోవచ్చు. అసలు ఆయన జడ్జి పొజిషన్ కు కరెక్ట్ కాదు. ఒకటి ఏంటంటే ఫేవరెటిజము, దట్టు ఒక లుక్స్ కావాలి, ఒక అందమైన అమ్మాయిలు కావాలి, ఒక ఫ్లర్టింగ్ కావాలి, రకరకాలు కావాలి. అక్కడ అందం మించి అక్కడ ఏం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే జనరల్ గా బయట నాడిన ఒక పర్సనాలిటీ షో, ఒక లైక్ స్టాండ్ తీసుకునేది, ఒక మెచ్యూరిటీ, ఇవన్నీ ఉంటాయి. కానీ మిగిలిన అందరు బాగా ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఈ పర్టికులర్ ఒక వ్యక్తి, నేను చెప్పే ఒక వ్యక్తి ఏంటంటే ఆయనకి ఒక లొకాలిటీ పీపుల్ అన్నా, ఒక విలేజ్ పీపుల్ అన్నా, కామన్ పీపుల్ అన్నా, లేకపోతే వాళ్ళ లుక్స్ బాగాలేకపోయినా, ఒక ఏంటంటే ఇప్పుడు ఆయన చేసిన సినిమాలోనే ఒక బీ ఫేజ్ గోల్డ్ ఫేజ్ అనేది ఒక ఫైటింగ్ ఎట్లా జరుగుతుందో, ఇప్పుడు ఈయన గోల్డ్ ఫేజ్ అబ్బాయి లాగా బిహేవ్ చేస్తూ బీ ఫేజ్ ని చీప్ గా చూస్తున్నట్టుగా ఇక్కడ లుక్స్ బాగా లేని వాళ్ళని చీప్ గా అన్న, చీప్ గా కూడా తప్పు కాదు, చీప్ గా కూడా కాదు, ఇదేదో హ్యూమిలియేషన్. ఇంకా దేనికి పరబాయ్ అన్న. ఇప్పుడు మర్డర్లు ఇంకేదో చేసిన వాళ్ళు కూడా ఒక కోర్టుకు పోతే కోర్టు జడ్జిలు, అంత పెద్ద జడ్జి చదువుకున్న వాళ్ళు కూడా మర్యాదగా బాబు ఈయన తీసుకొని జైలు పెట్టిందంటారు తప్ప నువ్వు పోరబోయాన్ని చిదరించుకొని లేకపోతే ఇంకేదో లాగా చెప్పరు. అంతా నచ్చలేకపోయలేదు. ఇప్పుడు ఇదే ఈయన పెద్ద పోని, ఈయన పెద్ద తురుమా పోనా అంటే ఇప్పుడు అదే పైన అదే స్టేజ్ మీద ఒక కంటెస్టెంట్ ఏమంటే అన్న నువ్వు గెలిచినావు కానీ తర్వాత ఇక్కడ కనబడలేదు అంటే అట్లా కూడా హట్ అవుతాడు. మళ్ళీ ఎట్లా హట్ అయితే, అరే నా పనులు నాకు ఉంటారా బే అంటాడు. అవునన్నా, మరి నీ పనులు కూడా నీ పనులు నువ్వు చేసుకోవచ్చు కదా, నీ పనులు నువ్వు చేసుకోకుండా మళ్ళీ గిల్లకెందుకు వస్తావు నువ్వు అన్న? జడ్జి చేయాలన్న తప్పలేదు. నువ్వు నీకున్న ఎక్స్పీరియన్స్, నేను ఒక షోకు పోయినా ఇట్లా ఉంటే నువ్వు అంతవరకు నువ్వు ఏంటంటే దాన్ని పర్సనల్ హ్యూమిలేషన్ చేస్తున్నావు. హ్యూమిలేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద జడ్జిమెంట్. అదే ఈ షోకి పనికి రావు అని అంటే షోకి పనికి రాని మర్యాదగా మీరు సెట్ గారు ఇక్కడ అని చెప్పి, కాకపోతే నాకు ఈ షో తెలుసు అన్నట్టు ఎట్లా చెప్పాలంటే, బాబు నాకు ఈ షో ఫార్మాట్ తెలుసు, నాకు ఈ లోపల ఎట్లా తెలుసు, నాకు ఇది తెలుసు, నువ్వు దీనికి సెట్ గా ఓకే వదిలే. అది మిస్టర్ అభిజిత్ ఆడినటువంటి సీజన్ లో ఇంకెవరికి మెదలేదు. ఈయన ఒక్కడే స్మార్ట్ ప్లేయర్, ఈయన ఒక్కడికి మెదడు ఉన్నదా? ఎందుకు ఎట్లా అవుతాడు స్మార్ట్ ప్లేయర్? స్మార్ట్ ప్లేయర్ అంటే ఆయనకి చాటుగా ఒక ఆడ కూర్చొని ఏదో అదే అమ్మాయి కోసం ఏదో డైలాగ్ కూడా ఏదో కూడా ఆ డైలాగ్ ఏదో వచ్చింది, నువ్వు పులి కాదరా బాబు మేకప్ అవుతావు ఏదో వచ్చింది ఫ్లో లో డైలాగ్. మరి తర్వాత వస్తలేవు ఎందుకన్నా డైలాగ్, ఇప్పుడు వస్తలేవు ఎందుకు అవి? ఆ పంచ్ డైలాగులు గత అగ్ని పరీక్ష వన్లో ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు నీ దగ్గర టాలెంట్ ఉంటే ఆ డైలాగ్ ఫ్లో లో రెగ్యులర్ రావాలి కదా. అదే నిన్న అన్నాడు కదా
ఎవరు మన ఆర్జే చరణ్ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కూర్చుని మీరు మైండ్ గేమర్ అన్నారు, మైండ్ గేమ్ తప్ప ఇంకేం లేదు అని అంటే దానికి మీరు ఎట్లా సమాధానం చెప్తారంటే అసలు ఆ షోకి అంటే ఆ సీజన్కి క్రెడిట్ అనేది నేను జనాలకి ఇస్తాను, అది అట్లా కుదిరింది అంతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల అని చెప్పిండు. అంటే సిచ్యువేషన్ మనం లేదు చేస్తలేడనా అట్లా ఏంటంటే ఆయనకు కూడా తెలుసు రియాలిటీ నా దగ్గర స్టఫ్ లేని విషయం ఆయనకి తెలుసు. బట్ కరెక్ట్ దొరికితే ఆయన బయటపడిపోతాడు. ఆయనకి విలేజ్ కల్చర్ అన్నా విలేజ్ పీపుల్ అన్నా బేసికల్లీ ఇంకా రూరల్ ఏరియాస్ అన్నా ఈ నార్మల్ ఏదైతే అగ్ని పరీక్ష మెయిన్ కోర్ కాన్సెప్ట్ మిడిల్ క్లాస్ అన్నా అది ఆయన గోల్డ్ ఫేస్ బ్యాచ్ అంటూ కంప్లీట్ ఆపోజిట్ ఆయన. అదే నాకు ఒకటి గుర్తొచ్చింది నువ్వు చెప్తూ ఉంటే, బిగ్ బాస్ సీజన్ 4 లా షోయల్తో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఆ లాంగ్వేజ్ చీప్ లాంగ్వేజ్ అని మాట్లాడిండు. అవును నేను ఇట్లనే మాట్లాడతా, ఇదే నా భాష అని చెప్పి షోయల్ గట్టిగా మాట్లాడతాడు. అదే కామన్ మ్యాన్ మనకు అనుకోవడం ఏంటంటే ఆయనకి ఒక హై క్లాస్ ఫీలింగ్స్, ఒక నేను పెద్ద ఇది ఏదో పెద్ద అది. అయితే బ్రో నేను ఇంకా 2-3 నేను అడుగుతా క్వశ్చన్స్. ఫస్ట్ థింగ్, ఉప్పల్ బాలుని నవదీప్ అన్న అట్లా అన్నాడు చూసిన ఒక మాట, నీలాంటి వాళ్ళని పంపించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అన్నాడు. అంటే జడ్జి ఒకడే కాదు, ఇప్పుడు నవదీప్ అన్న అట్లా అన్నాడు. అండ్ శ్రీముఖి ఈ రన్నింగ్ రాజా అనే పర్సన్ ని చెంపపగలు కొడతా అన్నది. సో ఇట్లా మిగతా వాళ్ళు కూడా హ్యూమిలేట్ చేస్తారు, ఒక అభిజితే కాదు అనేది నా పాయింట్. దిస్ ఇస్ ఆల్ షోయింగ్ దట్ ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమిలేటింగ్ కామన్ పీపుల్ అంతే. వాళ్ళు ముందు కొంతమంది ఫిక్స్ అవుతున్నారు, వీళ్ళని మనం తీసుకుంటాను, వాళ్ళ డైరెక్ట్ తీసుకోమని ఇదంతా దానికి ఇదంతా డ్రామా ఎందుకు, ఇదంతా ఎందుకు, ఇది కొంచెం బాగాలేదు. ఇందులో ఎంతో కొంత జెన్యున్ అంటే బిందు గారు కానీ నవదీప్ అయితే అల్టిమేట్లీ. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే నిజాన్ని కొద్దిసార్లు కొంచెం మొక్క మీద చెప్పి కొంచెం బాధపడే వాళ్ళు ఉంటారు. ఈ నవదీప్ అనేది ఏంటంటే ఉన్న స్ట్రైట్ అవే ఆయన నాకు నచ్చలేదు అని డైరెక్ట్ చెప్తున్నాడు. అంతవరకు ఓకే, అది ద ఫీడ్బ్యాక్ వీ కెన్ టేక్. ఫీడ్బ్యాక్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సిమ్యులేషన్. ఇక్కడ నవదీప్ అన్నా కానీ బిందు గారు కానీ దే ఆర్ గివింగ్ us feedback, but this guy is particularly I'm talking about Mr. Abhijit, he is not fit for the judge as a judge first. అభిజిత్ అనే వ్యక్తి రిచ్ కిడ్, ఆయన కామన్ అసలు రైతు అంటే ఏదో తెలియదు, ఏం తెలియదు, లేకపోతే ఒక లారీ డ్రైవర్ కథలు తెలియదు, నీకేం తెలియదు. నువ్వు ఆయన తీసుకొచ్చి పెట్టి వచ్చిన వాళ్ళని హ్యూమిలేషన్ చేసి ఊరికే మ్యాచ్ చేయడం ఎందుకు? పోనీ నువ్వేనా నీ ఫీల్డ్ నువ్వేనా సక్సెస్ఫుల్ కాదు కదా. అదే బ్రో, సరే ఇది ఓవరాల్ గా నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్స్ లో కొంత జడ్జెస్ లో గ్లిచెస్ ఉన్నాయి. అందులో మెయిన్ గా ఈ మాస్టర్ జడ్జి ఇది ఉంది. అండ్ ఇదిలా ఉంటే ఏదో ఒక రోజు కామన్ మ్యాన్ ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి. అది హ్యూమిలేషన్ చేయడం కరెక్ట్ కాదు. అంటే కొంచెం ఇది మనకు అక్కడ వరకు వెళ్ళాలి. అంటే మీరు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, మీరు చెప్పే ప్రతి ఒక్కటి చూస్తారు, మీ ద్వారా కొంచెం ఆ మేనేజ్మెంట్ వరకు ఈ విషయాలు పోవాలి. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అనే వాళ్ళు మీరు నా బాధ ఏం లేదు అక్కడ అభిజిత్ అని కాదు ఇంకోటని కాదు. ఈ విషయం ఏంటంటే ఇంత కష్టపడి ఆ స్టేజ్ మీకు వచ్చిన వాళ్ళని మీరు అవమానిస్తున్నారు. మీరు జడ్జిమెంట్ ఇవ్వడం వేరు. జడ్జిమెంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద హ్యూమిలియేషన్. దిస్ గై ఇస్ హ్యూమిలేటింగ్ ద పీపుల్. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. దానికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. కావాలంటే మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఎపిసోడ్స్ అవన్నీ చూడండి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద థింగ్స్ వెరీ క్లియర్. దెన్ యూ కెన్ జడ్జ్ మీ ఐదర్ మీరు రైట్ ఆర్ రాంగ్. ఓకే బ్రో, షూర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పినావు. అండ్ ఇది ఇంకా అప్ టు పీపుల్ చూసి అండ్ ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా ఈ వీడియో చూసి వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. డెఫినెట్లీ అండి. ఐఎమ్ జస్ట్ టాకింగ్ బిహాఫ్ ఆఫ్ ద ఓన్లీ కామన్ మ్యాన్ పీపుల్. ఎందుకంటే మీరు అదే ఇంతకుముందు చెప్పారు కదా, మీరు సెలబ్రిటీని తెచ్చుకొని మీరు సినిమా తీసుకున్నా, మీరు ఆలోచించుకుంటే అది మాకు సంబంధం లేదు. మీరు ఒక కామన్ మ్యాన్ అని చెప్పేసి కామన్ మ్యాన్ ఇన్వైట్ చేసి ఒక అవమానిస్తే మీరు చూడలేకపోతున్నాం. దట్స్ వేర్ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు టాక్ అబౌట్ దిస్. కామన్ మ్యాన్ ని ఇన్వైట్ చేసి ఇన్సల్ట్ చేస్తున్నారు, అది మనకు నచ్చట్లేదు. దట్స్ ఇట్. ఎగ్జాక్ట్లీ. యా బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇది నేను ఖచ్చితంగా మేనేజ్మెంట్కి చేరేలా నా వంతు నేను ప్రయత్నం చేస్తా. కనీసం జడ్జెస్కి చేరి జడ్జెస్ వాళ్ళల్లో వాళ్ళే ఆలోచించుకొని మన అవతల పర్సన్ని కించపరచకూడదు అనేది ఒకటి నేర్చుకుంటే చాలు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. సో ఇది మ్యాటర్ మీకు అర్థమైంది అనుకుంటా. నేనే చెప్తాను అనుకున్న చాలా పాయింట్స్ ఇవి బ్రదర్ చెప్తున్నాడు కాబట్టి నేను ఇంకా మళ్ళీ స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ల్యాగ్ చేసే కన్నా ఇది మ్యాటర్ బ్రో. నా పాయింట్స్, నా ఉద్దేశం కూడా దాదాపు మ్యాచే. ఒక జడ్జ్ అనే కాదు, ఏ జడ్జ్ అయినా కానీ పదాలని చూజీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇష్టమున్న పదాలు వాడి అవతలని కించపరచొద్దు. అది అక్షయ్ రాజునైనా, ఉప్పల్ బాలునైనా, రన్నింగ్ రాజానైనా, అరల్స్ ఇంకెవరినైనా నీకు నచ్చకపోతే ఎస్ యు ఆర్ నాట్ ఫిట్ టు దిస్ షో, యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ షో అని చెప్పి టాటా బై బై చెప్పి పంపించచ్చు. వాళ్ళు వెళ్ళిపోతారు. నీకు ఈ షోకి మ్యాచ్ కాదు అని చెప్పడం వేరు,
నువ్వు మూర్ఖుడివి, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు ఎందుకు పనికిరానోడు అన్నట్టుగా తీసేయడం, నువ్వు ఇక్కడికి వచ్చే బదులు మెంటల్ హాస్పిటల్కి పోవాలి అని ఇండైరెక్ట్గా చెప్పడం, రకరకాలుగా కించపరచడం అనేది చేయకపోతే బెటర్. ఆ ప్లేయర్స్ అంటే ఇప్పుడు జడ్జి ప్లేస్లో కూర్చున్న వాళ్ళందరి ఆట చూసినాం మనం, ఆ ఆటను నచ్చినాము, మెచ్చే వాళ్ళని విన్నర్స్గా నిలబెట్టినాం, వాళ్ళని ఆ ప్లేస్లో కూర్చునబెట్టినాం. కానీ ఇక్కడికి వచ్చినాక మేము రేంజ్కి పోయినాం కాబట్టి మా మాటలు మాకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటాయంటే నొచ్చుకుంటాం, మిమ్మల్ని మా ఫేవరెట్ లిస్ట్లో నుంచి పక్కన పెడతాం అని అంటున్నారు. అది మ్యాటర్. ఓకేనా? ఈ జడ్జెస్ నిజంగా వస్తున్న వాళ్ళని హ్యూమిలేట్ చేస్తున్నారా, అవమానిస్తున్నారా, కించపరుస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంది? ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్లలో చెప్పండి. అభిజిత్ జడ్జిమెంట్ మీద, అభిజిత్ బిహేవియర్ మీద కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే మెచ్చుకుంటే అతనే ఫేవరెట్ అంటే వాళ్ళకి ఫేవరెటిజం చూపిస్తున్నాడా నిజంగానే, అంటే బాడీ షేప్ లుక్స్ చూసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాడా, ఇవి కూడా కింద కామెంట్లలో మెన్షన్ చేయండి. ఓకేనా? ఉంటా, బై.